ఋగ్వేదంలో ఉన్న మండలం 7 సూక్తం 83లో గల 1వ మంత్రానికి దేవత బ్రాహ్మణస్పతి. బ్రాహ్మణస్పతి యజ్ఞం యొక్క ధనము యొక్క యజమాని అని కూడా చెప్పబడింది. వేదాల్లో గణపతిని బృహస్పతి, బ్రాహ్మణస్పతి అని వర్ణించడం జరిగింది. అదేవిధంగా గణపతినే పరమేశ్వరుడిగా కూడా పేర్కొనడం జరిగింది. పరమేశ్వరుడే ఆకాశం మొదలగు అన్ని పదార్థాల్లో అన్నిట్లో వ్యాపించి ఉన్నాడు. పరమేశ్వరుడికి ఎట్టి ఆకారం లేదు, అతనికి శరీరం లేదు, చూడడానికి రూపం లేదు. అతడు జనన మరణ రహితుడు, లింగభేద రహితుడు, సర్వాంతర్యామి మరియు సృష్టికర్త. అయితే గణపతి అని పేర్కొనబడిన పరమేశ్వరుడికి వేదాల్లో అనేక నామాలు ఉన్నాయి. అవి భిన్న భిన్న గుణ, కర్మ, స్వభావాలను బట్టి ఏర్పడ్డాయి. కొన్ని ఋగ్వేద మంత్రాల్లో పరమేశ్వరుడికి ఇంద్రమిత్ర, వరుణ, అగ్ని, సుపర్ణ, గురుత్వాన్, యమ అనే పేర్లు ఉన్నాయి. కొన్ని యజుర్వేద మంత్రాల్లో పరమేశ్వరుడికి అగ్ని, ఆదిత్యుడు అంటే సూర్యుడు, వాయువు, చంద్రుడు, శుక్ర, బ్రహ్మ, అపహ్, ప్రజాపతి అనే పేర్లతో వ్యవహరిస్తున్నారు.